హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది నా ఫస్ట్ వీడియో వచ్చేసి అందరికీ యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి నా స్టేషనరీ వార్డ్రోబ్ టూర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టేషనరీ వార్డ్రోబ్ చూడగానే స్టిక్కర్స్ ఉంటాయి. సో ఇవన్నీ డిఐవై స్టిక్కర్స్. ఇవన్నీ మేము ఇంట్లో తయారు చేసుకున్నవే. అంటే లాస్ట్ ఇయర్ బుక్స్ మిగిలితే ఆ పేపర్స్తో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాం. వీటి వీడియో కూడా మన ఛానల్లో ఫర్దర్గా వస్తుంది. సో తప్పకుండా వాచ్ చేయండి. సో ఇంకా ఓపెన్ చేస్తే ఇది మా స్టేషనరీ వార్డ్రోబ్. సో పైన వచ్చేసి నావి ఎక్స్ట్రా బుక్స్, అంటే సెమిస్టర్ 2 బుక్స్ ఉంటాయి. ఇవన్నీ నా సెమిస్టర్ 2 బుక్స్ అన్నీ. సో ఇక్కడ ఏమో ఎక్స్ట్రా నోట్బుక్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను. అండ్ వెనకాలేమో ఇవి స్కూల్ ఇచ్చిన రోల్స్ మిగులుతాయి కదా, అవి ఎక్సెస్వి దాచుకున్నాను నెక్స్ట్ ఇయర్కి లేదా తర్వాత ఉపయోగపడుతుందని. సో ఇది వచ్చేసి నా క్రాఫ్ట్, ఆర్ట్ ఇలాంటి వాటికి యూజ్ చేసే ర్యాక్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఒక చిన్న బాక్స్లా ఉంటుంది. ఈ బాక్స్లో ఫస్ట్ వచ్చేసి నార్మల్ టేప్, అండ్ ఇది వచ్చేసి నా ఎక్స్ట్రా బ్లాక్ పెన్స్ అండ్ ఎక్సెస్ పెన్స్ అండ్ పెన్సిల్స్. సో చాలా అవసరం అవుతాయి కాబట్టి ఇయర్ మొత్తం. సో ఇది వచ్చేసి డబుల్ సైడెడ్ టేప్ నా క్రాఫ్ట్స్కి, అండ్ ఎక్స్ట్రా స్కేల్ ఒకటి షార్ట్ది ఇంట్లోకి, అండ్ ఒక 2 ఎరేజర్స్. ఇది వచ్చేసి బేసిక్, అండ్ ఇది వచ్చేసి ఒక క్యూట్ క్యారెట్ ఎరేజర్ అనమాట. ఇవన్నీ వచ్చేసి నా ఎక్స్ట్రా థింగ్స్ అనమాట. అంటే ఇయర్కి మొత్తం కావాల్సిన ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నా స్కూల్ పౌచ్ అనమాట, స్కూల్కి యూజ్ చేసే పౌచ్. సో ఈ పౌచ్కి వచ్చిన బాక్స్ని నేను ఇలా డిఐవై బాక్స్లో రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇది నేను స్కూల్కి వాడే పౌచ్. అండ్ జామెట్రీ బాక్స్, ఆబ్వియస్లీ జామెట్రీ బాక్స్ ఉంటుంది, స్కూల్లో ఇస్తారు. అండ్ అలాగే మ్యాథమెటిక్స్కి చాలా యూజ్ అవుతుంది కాబట్టి జామెట్రీ బాక్స్ ఒకటి ఇంట్లో ఉంటుంది, ఒకటి బ్యాగ్లో ఉంటుంది. అండ్ దీస్ ఆర్ మై నోట్బుక్స్ అనమాట. అంటే ఇంట్లో ఏమైనా క్రాఫ్ట్స్కి కానీ లేదా ఇంట్లో ఏమైనా రఫ్స్కి కానీ డ్రాయింగ్ వేయడానికి కానీ ఈ నోట్స్ నేను యూస్ చేస్తాను. సో పైన 2 ర్యాక్స్ ఏమో నావి, అండ్ కింద ఈ 2 ర్యాక్స్ మా చెల్లివి అనమాట. సో కింద ర్యాక్లో ఏంటంటే మా చెల్లి ఐటమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి డామ్స్ వ్యాక్స్ క్రేయాన్స్ అనమాట. సో నెక్స్ట్ అలాగే నా పౌచ్కి వచ్చిన లాంటి బాక్స్ ఇది కూడా. ఇందులో కొన్ని దేవుడి స్టిక్కర్స్ అండ్ అలాగే కొన్ని ఎక్సెస్ పెన్స్, పెన్సిల్స్ అండ్ స్కెచెస్ కూడా ఉన్నాయి. అండ్ తను ఇంకా షార్ప్నర్స్, ఎరేజర్స్ ఇలాంటివన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కదా అవి. అండ్ ఇవి వచ్చేసి స్కూల్కి వాడే టై అండ్ బెల్ట్. సో ఇవి పక్కన ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది తన పౌచ్ అన్నమాట. ఇందులో కొన్ని గ్లిటర్స్ ఉంటాయి. ఇవి గ్లిటర్స్ ఇలా తన లేస్తో ఇలా క్యూట్గా ఇలా బోలా చేసిందనమాట వీటి చుట్టూ. అంటే ఎక్కడికి ఒక్కసారి తీస్తే మళ్ళీ పోతాయని చెప్పేసి ఇలా నీట్గా సెక్యూర్ చేసుకుంది. ఇది కూడా యూనికార్న్ పౌచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనది కూడా జామెట్రీ బాక్స్. తనకి 2 సెట్స్ ఉన్నాయన్నమాట, ఇంట్లోది అండ్ స్కూల్లోది. స్కూల్లోది కూడా ఇప్పుడు ఇంట్లో పెట్టింది హాలిడేస్ అని చెప్పి. సో ఇక్కడ అవి. అండ్ ఈ క్యూట్ లిటిల్ బాక్స్ వచ్చేసి మీరు ఇందాక చూసారు కదా మా కబోర్డ్ మీద స్టిక్కర్స్, అవే డిఐవై స్టిక్కర్స్. అండ్ ఇవన్నీ మా చెల్లి నేను ఇద్దరం కలిసి చేసిన స్టిక్కర్సే. అండ్ ఇక్కడ యూట్యూబ్ స్టిక్కర్ కూడా తయారు చేసాం. ఇలాంటి చాలా స్టిక్కర్స్ మేము తయారు చేసాము. సో వీటి వీడియో కూడా ఫర్దర్గా మన ఛానల్లో వస్తుంది.
అండ్ ఇక్కడ నా పాపెట్ కూడా ఉంది, చూపించడం మర్చిపోయాను. ఇది రెయిన్బో పాపెట్. అండ్ కింద ర్యాక్ వచ్చేసి ఇదంతా మా మ్యూజిక్ బుక్స్ అనమాట. మేము మ్యూజిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి కింద ర్యాక్ మొత్తం మా మ్యూజిక్ బుక్స్ అండ్ ఎక్స్ట్రా నోట్సెస్ ఉంటాయి కదా మా చెల్లివి, అవి కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ ఇలాంటివన్నీ కింద ర్యాక్లో ఉంటాయి. సో ఇది వచ్చేసి మా ఫైనల్ స్టేషనరీ కబోర్డ్ అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఏమైనా ఐడియాస్ కానీ హ్యాక్స్ కానీ మీ దగ్గర ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బాయ్.